నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరికన్ చౌరస్తాలో ఈరోజు నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ప్రజలతో మమేకమై పనిచేస్తుందన్నారు. రామగుండం నగరం 2029 నాటికి సకల సౌకర్యాలతో సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 800 కోట్ల రూపాయలతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ప్రజలందరూ సహకరించి అభివృద్ధి భాగస్వాములు కావాలని స్వామి కోరారు. ఈ సంబరంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, తోటి కార్పొరేటర్లు, నాయకులు పలు పక్షాలతో కలిసి రంగులు పూసుకున్నారు, స్టెప్పులు వేశారు, డ్యాన్స్ చేశారు, చిందులు వేశారు. ఒకరినొకరు రంగులు పూసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తమ స్టెప్పులతో అందరినీ జోష్లో నింపారు. ఒకరినొకరు రంగులు పూసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తమ స్టెప్పులతో అందరిలో జోసు నింపారు. ఈ సంబరంలో మేయర్, డిప్యూటీ మేయర్తో పాటుగా పలువురు డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాగా గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలోని పలు డివిజన్లలో పలు పక్షాలు హోలీ సంబరాలను ఘనంగా, గంభీరంగా, కన్నుల పండగ వైభవంగా నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ తరఫున కొత్తగా వచ్చిన కమిటీ ప్రజలందరితోటి మమేకమై హోలీ జరుపుకోవాలని, ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమానమైన ఆలోచనతోటి ఈరోజు చౌరస్తాలో హోలీ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి హోలీ జరుపుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా
10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామగుండం మొత్తం ధ్వంసం అయిపోతే కేవలం 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా ఏకకాలంలో అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని సంఘాల వారు, కుల సంఘాల వారు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తోటి కలిసి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు 2029 వరకే టార్గెట్ పెట్టుకొని ఈ ప్రాంతంలో ఏమీ పని లేకుండా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములై రావాలని చెప్పేసి కోరుతూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరొక హోలీ హై హోలీ రంగుల హోలీ. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ గాంధీగిరి అందిస్తుంది హోలీ శుభాకాంక్షలు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.